ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఈ మాటలు మనము ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాము. ప్రసంగి గ్రంథంలో సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు కదా, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి అంటున్నారు. అంటే ఏదైనా దుష్క్రియ జరగగానే తనకి శీఘ్రముగా శిక్ష వస్తే తగిన శిక్ష అంటున్నారు. మళ్ళీ తగిన శిక్ష శీఘ్రంగా వస్తే ఆ దుష్క్రియ చేయకుండా వాళ్ళకి భయం కలుగుతుంది అని మనం కూడా చాలా పోలీస్ కేసుల్లో చూస్తూ ఉంటాం కదా. కొన్ని కేసెస్లో అయితే వెంటనే శిక్ష పడుతూ ఉంటుంది, కొన్ని అయితే అలాగ జరిగిపోతూ సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. అలాగ గడిచిపోవడం వల్ల మనుషుల్లో అంటే భయం పోతుందంట. ఇక్కడ చెప్తున్నారు కదా సొలొమోను మహారాజు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి, అంటే శీఘ్రముగా ఆ శిక్ష కలగకపోవట చూచి మనుషులంట భయము విడిచిపెడతారంట. శిక్ష శీఘ్రంగా రాకపోవడం వల్ల మనుషుల్లో ఏమైపోతుంది అని అంటే పాపం చేయడం అనేది ఈజీ అయిపోతుంది, తేలికగా తీసుకుంటారు. మనల్ని ఎవరు చూశారులే, మనకెవరు శిక్ష విధించారులే, మనల్ని ఎవరు పట్టించుకున్నారులే అనే ఒక భయం లేని జీవితం వచ్చి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురంట. అంటే హృదయపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దుష్క్రియలు చేస్తున్నారు. దుష్క్రియ చేయడానికి తగిన శిక్ష వస్తే అలా దుష్క్రియలు చెయ్యరు అని ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నమాట. కానీ దేవుని యొక్క గ్రంథం చెప్తుంది కదా, దేవుని యొక్క మనస్సు ఎలాగుంటుంది అని అంటే దుష్క్రియకి తగిన శిక్ష పడడం కాదు, వాళ్ళు దేవుని వైపు తిరగాలి అనే ఆశ కలిగి దేవుడున్నారు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, దుష్టుడు మరణం నందుట వలన నాకు సంతోషం లేదు, కానీ దుష్టుడు తన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపడి నా వైపు తిరిగి జీవమును వెంబడించడం వలన నాకు సంతోషం కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తున్నారు. లోకానుసారంగా చూస్తే ఈ మాట చాలా వరకు కరెక్ట్ అనమాట. ఎందుకు అనంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా వస్తే నిజానికి జనాల్లో భయం కలుగుతుంది, ఆ పాపం చేయాలని, ఆ తప్పు చేయాలని. కానీ అలాగ రాకపోవడం వల్ల మనుషుల్లో పాపం చేయాలి, దుష్క్రియ చేయాలి అంటే భయం లేకపోవడం వల్ల ఇంకా హృదయపూర్వకంగా చేస్తారంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దుష్క్రియలు చేసేవారుగా కాకుండా దేవుని వాక్యాన్ని చేసేవారుగా ఉన్నామా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. లోకంలో ఉన్నవారు దుష్క్రియలు చేసేవారు శిక్ష రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంట, భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేస్తున్నారంట. మనము దేవుణ్ణి ఎరిగిన వారము, దేవునితో జీవిస్తున్నామని మనం చెప్పుకుంటాం కాబట్టి మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించే వారంగా, ఆయన్ని హత్తుకొని వెంబడించే వారంగా మనము ఉండాలి. ఈ లోకంలో చాలామంది శిక్ష తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని కన్నులు ప్రతిదీ చూస్తున్నాయి. దేవుడు ప్రతి దానికి ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మంచి చేసేవారికి మంచి బహుమానాలు, చెడు చేసేవారికి, దేవుణ్ణి విసర్జించే వారికి ఏముంటుంది అనేది మనకందరికీ తెలుసనమాట. ఈ లోకంలో తప్పించుకున్న దేవుని రాజ్యంలో ప్రతిదీ న్యాయంగా జరుగుతుంది. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా మన హృదయపూర్వకంగా దేవుణ్ణి వెతికే వారంగా, హృదయపూర్వకంగా దేవుని హత్తుకునే వారంగా ఉందుముగాక. దేవునికి మహిమకరంగాను, ఈ లోకానికి ఆశీర్వాదకరంగాను మారుదుముగాక. ఆమేన్.